న్యూస్ సత్యవర్ధన్ కిడ్నాప్ హత్యాయత్నం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. వంశీ రిమాండ్ రిపోర్టులో 12 మందిని చేర్చారు. ఇప్పటికే వల్లభనేని వంశీతో పాటు మరో 2 అరెస్టు చేయగా మరో 9 మంది కోసం గాలిస్తున్నారు. మరి కొంతమందిని కేసులో చేర్చే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. ఈ కేసులో కీలకంగా వల్లభనేని వంశీ అనుచరులు ఉన్నట్లు తెలుస్తుంది. టెక్నాలజీతో సాయం కేసు దర్యాప్తు చేస్తున్నామని విజయవాడ సిపి వెల్లడించారు. టోల్ గేట్లు, సీసీ కెమెరాలు, డ్రోన్స్ ద్వారా దర్యాప్తు చేశామన్నారు. ఫోన్స్, హార్డ్ డిస్క్ల ద్వారా విచారణ సాగుతుందని వెల్లడించారు. ఏ కారు వచ్చింది, ఎటు వెళ్లిందనే కోణంలో విచారణ సాగుతుందని, టెక్నాలజీ నుంచి ఎవరూ తప్పించుకోలేరని సిపి చెబుతున్నారు. పోలీస్ శాఖ కొంత ఇందాక నేను చెప్పాను కదా మీకు, సో నేరం అనేది జరిగిన తర్వాత టెక్నాలజీ అనేది చాలా గట్టిగా ఉపయోగిస్తాము. నేను అదే చెప్తాను, టెక్నాలజీ నుంచి ఎవరు తప్పించుకోలేరు. టోల్ గేట్స్ ఉంటాయి, సీసీ కెమెరాలు ఉంటాయి, డ్రోన్లు ఉంటాయి, ఫోన్లు ఉంటాయి, ఫోన్ కాల్ డీటెయిల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి సో ఖచ్చితంగా నేరం ఎలా జరిగింది ఏంటి అనేది ఇక టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నాము. చేసి పకడ్బందీగా కేసుని బిల్డ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. పోలీస్ కస్టడీకి తీసుకోవడానికి ఈరోజు కానీ రేపు కానీ పోలీస్ కస్టడీకి తీసుకోవడానికి అప్లికేషన్ ఫైల్ చేయడం జరుగుతుంది. నేను అదే మా చెప్పింది, ఆల్స్ ఆర్ ట్రూ అనేది టెక్నాలజీ ఇస్తే ఏ కారు వచ్చింది, ఏ కారు వెళ్ళింది, ఎటు పోయింది, ఏంటి అనేది నేను అదే చెప్తాను. సో దేని నుంచి అయినా తప్పించుకోగలరు కానీ టెక్నాలజీని తప్పించుకోలేరు. ఇక సత్యవర్ధన్ కిడ్నాప్ హత్యాయత్నం కేసులో కూడా పోలీసులు పురోగతి సాధించారు. అయితే వంశీ రిమాండ్ రిపోర్టులో 12 మందిని చేర్చారు పోలీసులు. అయితే ఇప్పటికే వల్లభనేని వంశీతో పాటు మరో 2 అరెస్టు చేయగా మరికొంతమంది కోసం కూడా పోలీసులు అయితే గాలిస్తున్నారు. అయితే టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నట్టు కూడా అటు సిపి అయితే వివరించారు. అయితే అక్కడికి ఏ కారు వచ్చింది, ఎటు వెళ్లారు, ఏ టోల్ ప్లాజాస్ దాటారు అనేవి కూడా ప్రతిదీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నట్టు, దానికి సంబంధించి విచారణ కూడా జరుగుతుంది. ఎవరు కూడా తప్పించుకోలేరంటూ కూడా సిపి అయితే వివరించారు. ఇప్పటికే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి. వంశీ కేసులో అయితే ఇప్పటికే సిపి అయితే ఒక క్లారిటీ ఇచ్చారు. అయితే మరికొంతమంది కోసం కూడా గాలిస్తున్నాము, ఆల్రెడీ కొంతమందిని అయితే అదుపులోకి తీసుకున్నట్టు కూడా చెప్తున్నారు. అలాగే టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. ఇప్పటి వరకు ఎలాంటి నిజాలు బయటకు వచ్చాయి, అప్డేట్స్ ఏంటి? వ్యవహారంలో సినిమా థ్రిల్లర్ మాదిరిగా కొనసాగింది. సినిమాలో ఏ రకంగా అయితే నిందితులు తప్పించుకొని, అలాగే అసలైన నిందితులు తప్పించుకొని నిర్దోషుల్ని దోషులుగా చిత్రీకరిస్తారో, దోషులు నిర్దోషులుగా మారిపోతారో, అదే ప్రయత్నం అచ్చం సినిమా సీన్ మాదిరిగా ట్విస్టుల మీద ట్విస్ట్ వల్లభనేని వంశీ వ్యవహారం ఆంధ్రప్రదేశ్లో జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు అత్యధిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని టెక్నాలజీ ద్వారా ఏం జరిగింది నిమిషం టు నిమిషం అప్డేట్ చేసుకున్న పరిస్థితి కనిపించింది. ఇక రానున్న 2-3 రోజుల్లో కూడా దీనికి సంబంధించి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని టెక్నాలజీ, సీసీ కెమెరాలు, డ్రోన్ ఫుటేజీ, అలాగే మిగిలిన వాటిని వినియోగించుకొని కూడా వంశీకి సంబంధించి గత వారం రోజుల కాలంగా ఏ కారును వారారు, ఆ కారులో ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు జడ్జి ముందు హాజరయ్యారు, జడ్జి దగ్గరికి వెళ్ళేటప్పుడు న్యాయమూర్తి ఉన్నాడా లేదా, ఆ కారులో ఎంతమంది ఉన్నారు, ఆ కారు నెంబర్ ఏంటి, ఆ కారు డీటెయిల్స్ ఏంటి, ఆ కారు ఎవరి డైరెక్షన్లో వచ్చింది, ఆ కారు ఎక్కడెక్కడ తిరిగింది, అలాగే హనుమాన్ జంక్షన్ గన్నవరం వెళ్ళినప్పుడు ఆ కారు ఎప్పుడు వెళ్ళింది, విశాఖపట్నం వెళ్ళేటప్పుడు ఆ కారులో ఎవరెవరు ఉన్నారో ఆ కారు నెంబర్ ఏంటి, అలాగే హైదరాబాద్కి సత్యవర్ధన్ తీసుకెళ్లేటప్పుడు ఎవరి కారు వినియోగించారు, ఇట్లా వీటన్నిటికి సంబంధించి కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని పూర్తి స్థాయిలో కూడా విచారణ చేపడుతున్నాము. నిజాలు ఇవాళ కాకపోయినా రేపైనా తెలుస్తాయి. నిజాలు తెలుసుకోవడంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నాం. తద్వారానే చాలా మెరుగైన ఫలితాలని ఇప్పటి వరకు విజయవాడ పోలీసు
పోలీస్ కమిషనర్ పరిధిలో చాలా సాధించాము. వంశీ కేసులో కూడా అదే జరిగింది, జరగబోతా ఉంది. ఎవరికి ఎటువంటి అనుమానాలు అవసరం లేదు. అలాగే వంశీ కస్టడీ పిటిషన్కి సంబంధించి ఇవాళ కానీ సోమవారం కానీ పిటిషన్ దాఖలు చేస్తాం. ఖచ్చితంగా కస్టడీలోకి తీసుకొని మరికొన్ని వివరాలు ఆయన వద్ద నుంచి సేకరించాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్న 8 గంటల పాటు విచారించినప్పటికీ ఏ రకమైన సమాచారాన్ని కానీ సమాధానం ఆయన చెప్పలేదు. ప్రతిదానానికి ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేశారనేది సిపి చెప్పిన మాటల్లో కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా వంశీని పోలీస్ కస్టడీకి ఇవ్వాలని చెప్పి 7 నుంచి 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని చెప్పి మధ్యాహ్నం కానీ లేకపోతే సోమవారం కానీ విజయవాడ పటమట పోలీసులు పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. విచారించిన ధర్మాసనం ఖచ్చితంగా, ఎందుకంటే పోలీసులు కస్టడీ పిటిషన్ వేస్తే 7 రోజులు అడిగితే 2 రోజులు కానీ 3 రోజులు కానీ లేకపోతే 5 రోజులు అడిగితే 1 రోజు కానీ ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. గతంలో మాజీ సీఎం చంద్రబాబుని కూడా కస్టడీకి ఇచ్చిన సందర్భాలు జరిగింది. సో ఎవరికైనా సరే పోలీసు అధికారులు విచారణ సమయంలో కస్టడీకి కావాలని కోరితే ఖచ్చితంగా పోలీసులు అడిగినన్ని రోజులు ఇవ్వకపోవచ్చు, కానీ 1, 2, 3 రోజుల వరకు మాత్రం కస్టడీకి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా వంశీని కూడా కస్టడీకి ఇస్తారని చెప్పి కూడా మనకైతే అర్థమవుతా ఉంది. సో మొత్తం మీద చూసుకుంటే వంశీ వ్యవహారంలో జరిగిన పరిణామాలన్నింటినీ కూడా అత్యాధిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని టెక్నాలజీ ద్వారా కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నాం. ఇప్పటివరకు దర్యాప్తు కూడా అదే రకంగా కొనసాగింది. దాన్ని బేస్ చేసుకునే వంశీ ఎక్కడున్నాడు, ఏ బ్లాక్లో ఉన్నాడు, ఏ ప్లాట్లో ఉన్నాడు అనే దాన్ని కూడా ఐడెంటిఫికేషన్ చేసి తమ బృందాలు 3 బృందాలుగా ఏర్పడి హైదరాబాద్ వెళ్ళి వంశీని తీసుకురావడం జరిగిందని చెప్పి కూడా సిపి చెప్పడం జరిగింది. అలాగే రిమాండ్ రిపోర్ట్లో అమలు చేసిన అనేక అంశాలు, అంటే దాంట్లో పొందుపరిచిన విషయాలకు సంబంధించి కూడా పోలీసులు చాలా క్లారిటీగా ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. మొత్తం మీద వంశీకి సంబంధించిన పరిణామాలు చకచక మారిపోతున్నాయి. అదే స్థాయిలో ఆయన మెడకు భారీ స్థాయిలో ఉచ్చు బిగించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అఖిల, అయితే శివ, వంశీ అనుచరులు ఎవరైతే ఉన్నారో మరో 9 మంది కోసం కూడా పోలీసులు అయితే గాలిస్తున్నట్టు చెప్తున్నారు. అయితే వాళ్ళంతా ఎక్కడి వారు? ఇప్పుడు అంటే ఇంతకు ముందు ఆ సత్యవర్ధన్ మీద కుట్ర చేసేందుకు కూడా ముందుగా ఏమైనా ప్లాన్ చేసుకున్నారు? ఎలాంటి విషయాలు ఇప్పటి వరకు ఏమైనా బయటకు వచ్చాయా? ప్రధానంగా చూసుకుంటే ఏదైతే వల్లభనేని వంశీ విషయానికి సంబంధించి కేసుని క్లోజ్ చేసేందుకు, సత్యవర్ధన్ చంపేందుకు కూడా ప్రయత్నం చేశారనేది రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచారు. దీంట్లో మొత్తం 12 మంది నిందితుల్ని రిమాండ్ రిపోర్ట్లో పేర్కోవడం జరిగింది. దాంట్లో 3 ఇప్పటికే పోలీసులు వంశీతో సహా 3 అరెస్ట్ చేసి రిమాండ్కి పంపారు. మరొక 9 మంది నిందితుల కోసం ప్రత్యేక గాలింపు చర్యలు చేపడుతున్నారు. వారి గత కదలికలను, అలాగే డ్రోన్స్, సీసీ ఫుటేజీ, గన్నవరం, విజయవాడకి సంబంధించిన సీసీ ఫుటేజ్ని, ఆ సమాచారాన్ని, ఎందుకంటే సత్యవర్ధన్ ఇప్పటికే పోలీస్ కస్టడీలో, అంటే పోలీసుల ఆధీనంలో ఉన్నారు. పోలీసులకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఏం జరిగింది ఏంటి అనేది అనుక్షణం వాళ్ళు సమాచారం ఇస్తున్న నేపథ్యంలో మిగిలిన 9 మందిని కూడా అదుపులో తీసుకునేందుకు పోలీసులు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. వారంతా కూడా గతంలో గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడి కేసులో ఉన్నవారు కొంతమంది ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. మరొక 3, 4 మాత్రం ఈ ప్రాంతానికి చెందిన వారు కానట్లు కూడా తెలుస్తూ ఉంది. సో వారికి సంబంధించిన వివరాలు కూడా తీసుకునే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. సో ఎవరైతే ఇప్పుడు 3 అరెస్ట్ చేశారో ఆ 3ని కస్టడీలో తీసుకొని విచారిస్తే కనుక మిగిలిన 9 మంది ఎవరు, ఎక్కడి వారు, వారి పాత్ర ఏంటి, వారి వెనక ఇంకెవరు ఉన్నారు అనే దానికి సంబంధించిన అంశాలు కూడా బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అయితే వంశీ రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు అయితే మాత్రం టోటల్ ఈ వ్యవహారానికి సంబంధించి కర్త, కర్మ, క్రియ మొత్తం వల్లభనేని వంశీ అని చెప్పి కూడా దాదాపుగా డిక్లేర్ చేసిన పరిస్థితి అయితే కనిపించింది. మరి ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఎటువంటి అంశాలు వెలుగులోకి వస్తాయి, ఎవరి పాత్ర ఉండబోతుంది అనే ఉత్కంఠ అయితే ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. అఖిల, అయితే శివ, అయితే సత్యవర్ధన్ కూడా ఒక వారం రోజులుగా కూడా ఏదైతే అటు విశాఖలో బంధించిన విషయం తెలిసిందే, ఒక ప్లాట్లో కూడా ఆయన దుర్గారెడ్డి అతనికి సంబంధించిన ఒక ప్లాట్లో కూడా సత్యవర్ధన్ ఉంచారు. ఆయన నుంచి కూడా పోలీసులు కాపాడిన విషయం కూడా మనకు తెలిసిందే. అయితే ఈ గ్యాంగ్ అంతా ఎవరి అనుచరులు కూడా ఇప్పుడు ఎవరైతే పరారీలో ఉన్నారో వాళ్ళేనా, లేదు వాళ్ళు వేరు వేరుగా కూడా పోలీసులు గుర్తించారా? అయితే నిన్నటి వరకు జరిగిన ఘటన కూడా ఇప్పుడు వంశీ మెడకు చుట్టుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఇప్పటికే వంశీ దీనికి సంబంధించి కూడా ఆయనపై పూర్తి స్థాయిలో కిడ్నాప్ కేసు, SC/ST కేసు కూడా నమోదైంది. ఖచ్చితంగా ఇంకా లోతుగా విచారణ చేపట్టిన తర్వాత అటెంప్ట్ మర్డర్ కేసు కూడా, అంటే ఒక వ్యక్తిని కావాలని కుట్రపూరితంగా చంపబోయారు అనే కోణానికి సంబంధించి కూడా ఆయనపై కేసు నమోదు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే విశాఖపట్నం ఒక బ్లాక్లో, అంటే ఏదైతే విశాఖపట్నానికి సంబంధించి సత్యవర్ధన్ని దాచిపెట్టారో దుర్గారెడ్డి మరికొందరిపై, అసలు వారు ఎవరు అనే దానికి సంబంధించి కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. వారిని కూడా అదుపులో తీసుకుని విచారించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. అఖిల, రైట్ శివ, థ్యాంక్ యూ.